కేసీఆర్ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే. నిన్న చెప్పడం కుదరలేదు సారీ. సో, బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే. మీరు బయటికి రావాలి. మేము కోరుకుంటున్నాం మీరు బయటికి రావాలి. ప్రజా సమస్యలపై పోట్లాడాలి, గొడవపడాలి. ఎందుకంటే నిన్న మీ బాబు ఎవరు కేటీఆర్ గారు మాట్లాడుతూ, యువరాజు గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ, మా నాన్న తెలంగాణ హీరో, తెలంగాణ హీరో అని చెప్తున్నారు. ఏది ఎక్కడ నేసారా? మీ పేపర్‌లో ఏసుకున్నారా? నమస్తే తెలంగాణలో ఏసుంటారుగా గ్యారంటీగా. కేసీఆర్ హీరో ఆఫ్ తెలంగాణ అని చెప్పి నిన్న కేటీఆర్ వీళ్ళంతా మాట్లాడుతూ చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నాం. మీరు హీరోనే కాదంటలా. కానీ బయటికి రండి. ఎందుకు బయట రావడానికి భయపడుతున్నారు? హీరో అంటే ఇంట్లో ఉంటాడా? హీరో అంటే దాక్కుంటాడా? నిన్న కేటీఆర్ చెప్తున్నాడుగా మా నాయన హీరో, మా నాయన హీరో అని చెప్పి. సంబరాలు చేసుకోవటం కాదు, కేక్ కటింగ్స్ కాదు. అరే కనీసం ఈ కేక్ కటింగ్ కూడా ఆయన రాలా. ఇక వీళ్ళంతా తెలుసుగా జోగుడు బ్యాచ్. కట్టు బానిసలు అంటారుగా వీళ్ళందరినీ. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, తలసాని, సత్యవతి రాథోడు వీళ్ళంతా కట్టు బానిసలు అనమాట వీళ్ళంతా. శ్రీనివాస్ గౌడు ఏమంటున్నారు? ఇదిగో కేసీఆర్ను మళ్ళీ సీఎం చేద్దాం. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే. లక్ష్యం కోసం గులాబీ దండు కలిసికట్టుగా కదలాలి. నాకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హీరో అని చెప్తున్నాడు కేటీఆర్ నిన్న. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కేసీఆరే మళ్ళీ రావాలంటున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, 4 కోట్ల ప్రజల భావోద్వేగం కేసీఆర్, ఊరువాడ సంబరాలు, ఘనంగా వృక్షార్చన అంట. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ మీరు అన్నట్టు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకొని ఉంటే కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయేవాళ్ళు కాదు. హైలైట్ ఏంటంటే మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోవటం హైలైట్ కాదు, కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవటం హైలైట్. తెలుసా మీకు ఆ విషయం? ఈ విషయాన్ని పెద్దగా ఎవరు హైలైట్ చేయట్లా, దాస్తున్నారు. కానీ మీడియా అంతా మీ వాళ్ళే ఉన్నారు కాబట్టి గట్టిగానే పేమెంట్స్ వెళ్తున్నాయంటగా చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇప్పుడు బీఆర్ఎస్ తరపు నుంచి. లేదా నెలకి 10-20 కోట్ల దాకా కొన్ని ఛానల్స్కి బాగానే ఫండింగ్ చేస్తున్నారని విన్నామే బీఆర్ఎస్ వాళ్ళు. సరే అది మీ ఇష్టం, మీ పర్సనల్, మేము దాని గురించి మాట్లాడడం.